The next topic is minimum spanning tree and dependency parsing. It is the third category of the parsing algorithm. Okay. మినిమం స్పానింగ్ ట్రీ అంటే మనకు ఆల్రెడీ ఫ్లాట్లో కానీ డిఎస్లో కానీ చూసినాం. మినిమం వెయిట్ ఉన్న ఎడ్జెస్ని మనం ఇక్కడ మనకు ఒక డయాగ్రామ్ ఇస్తారు. అందులో మినిమం ఎడ్జెస్ని మనం కనుక్కుంటాం, మినిమం రూట్ని. ఓకేనా? సో ఇక్కడ కూడా అంతే. ఓకేనా? కాకపోతే మనకి డిపెండెన్సీ పార్సింగ్ అనేది ఐడియా ఉండాలి. నేను డిపెండెన్సీ పార్సింగ్ గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి. మీకు క్లారిటీ ఉందంటే డైరెక్ట్ ఈ వీడియో చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే మీకు ఇప్పుడు డిపెండెన్సీ పార్సింగ్ తెలియకపోతే ఇది మీకు అర్థం కాదు. ఓకేనా? సో ఇక్కడ మినిమం స్పానింగ్ ట్రీ అంటే ఏంటి? వి ఫైండ్ ద మినిమం స్పానింగ్ ట్రీ బై సెలెక్టింగ్ ద ఎడ్జెస్ విత్ ద లోయెస్ట్ వెయిట్ ఉన్న ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? ఇందులో మినిమం స్పానింగ్ ట్రీలో టు ఫార్మ్ ఏ ట్రీ దట్ ఇంక్లూడ్స్ ఆల్ నోడ్స్ అండ్ మినిమైజ్ ద టోటల్ వెయిట్. ఒక ట్రీని ఫామ్ చేసి మనం ఇక్కడ టోటల్ వెయిట్ని కూడా మినిమైజ్ చేస్తాం. మినిమంగా ఉంటుంది మనకి రూట్ అనేది. అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు మనం కొన్ని ప్లేసెస్కి వెళ్తాం, ఇక ఏ రూట్ అయితే ఈజీ ఉంటుందో తొందరగా వెళ్తామో ఆ రూట్ నుంచి మనం ఆ రూట్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? ఇది కూడా అంతే. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే సెంటెన్స్ ఒకటి తీసుకుందాం. మనం ఇక్కడ సెంటెన్స్ ఏం తీసుకుందామంటే ఇది ఎన్ఎల్పి కాబట్టి అన్నీ సెంటెన్స్ అండ్ టెక్స్ట్ రూపంలోనే ఉంటాయి. ఓకేనా? సో సెంటెన్స్ ఏంటిదంటే జాన్ లవ్స్ హరిణి, ఇది సెంటెన్స్. ఓకేనా? ఇక్కడ మనకి వాళ్ళు క్వశ్చన్ అనేది ఈ విధంగా ఇస్తారు. సెంటెన్స్ ఇది జాన్ లవ్స్ హరిణి. ఓకేనా? క్వశ్చన్ అనేది మనకి ఈ విధంగా ఇస్తారు. ఇందులో మనం మినిమం స్పానింగ్ ట్రీ కనుక్కోవాలి అండ్ డిపెండెన్సీ పార్సింగ్ కూడా ఇందులో యూజ్ చేయాలి. ఓకేనా? అది ఎలా కనుక్కుంటామో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మీకు డిపెండెన్సీ పార్సింగ్ రావాలి. డిపెండెన్సీ పార్సింగ్ ఎలా చేస్తాం? మనం ఫస్ట్ మెయిన్ వర్బ్ ఏంటిదో అది ఫైండ్ అవుట్ చేస్తాం. మనకి ఇందులో మెయిన్ వర్బ్ ఏంటిది? లవ్స్. ఇది ఒక వర్బ్. సో ఇది దేనిపై డిపెండ్ అయింది? జాన్ అండ్ హరిణి. ఇది ఎలా డిపెండ్ అయింది అనేది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో మీరు ఆ వీడియో చూడండి, జాన్ అండ్ హరిణి. సో ఇక్కడ మీరు ఇది రాయండి ఫస్ట్. జాన్, ఇది దేనిపైన డిపెండ్ అయింది? జాన్ అండ్ హరిణి. సో ఇట్లా రాయండి. సో ఇక్కడ జాన్ ఇటు అండ్ ఇటు. ఇక్కడ ఆల్రెడీ మనకు ఉన్నాయి. ఇది 3, ఇది 1. ఓకేనా? జాన్ అండ్ హరిణి పైన డిపెండ్ అయి ఉంది. మనకి ఇక్కడ రూట్ ఉంటుంది. ఇప్పుడు ఈ రూట్ అనేది ఫస్ట్ మనం ఎక్కడ కనెక్ట్ చేస్తామంటే ఇందులో మనకి రూట్ నుంచి ఎన్ని ఎడ్జెస్ వెళ్తున్నాయి? 2 ఎడ్జెస్ అనేటివి రూట్ నుంచి మనకి వెళ్తున్నాయి. ఓకేనా? ఒకటి 1 అండ్ ఇంకొకటి 3 వెయిట్ 1 ఉంది, ఇక్కడ వెయిట్ 3 ఉంది. ఇందులో మినిమం ఏంటిది? మనకి 1 కదా. సో రూట్కి మినిమంది తీసుకోండి. లవ్స్కి వెళ్తుంది వర్బ్కి 1. ఓకే. నెక్స్ట్ మనకి ఇక్కడ కనెక్షన్ అనేది రూట్ నుంచి ఉండాలి. రూట్ నుంచి కనెక్షన్ ఉండాలి కాబట్టి ఇక్కడ నుంచి జాన్ తీసుకోండి. 1 ఉంది, జాన్కి 1 వెళ్తుంది. ఇక్కడ ఏంటంటే డిపెండెన్సీ పార్సింగ్ చేసినాక దీనికి ఏదైతే మనం తీసుకుంటున్నామో జాన్కి ఆల్రెడీ ఒక వెయిట్ కనెక్ట్ చేసినాం కదా. ఇక్కడ ఎందుకంటే మినిమం స్పానింగ్ ట్రీ అనేది యూజ్ చేస్తున్నాం. ఇన్కమింగ్ ఎడ్జెస్ అనేటివి ఓన్లీ 1నే కంటైన్ చేసుకోలే. ఎనీ నోట్ కంటైన్ ఓన్లీ 1 ఇన్కమింగ్ ఎడ్జ్. ఓకే. సో ఇక్కడ మనకి 2 ఇన్కమింగ్ ఎడ్జెస్ అనేటివి వస్తున్నాం. సో రూట్ నుంచి మనం కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇది క్యాన్సిల్ చేయండి. ప్రతి ఒక్క క్వశ్చన్లో అంతే చూడండి. ప్రతి నోడ్ అనేది ఓన్లీ సింగిల్ ఎంటిటీ, సింగిల్ ఇన్కమింగ్ ఎడ్జ్ అనేది ఉండాలి. ఓన్లీ 1 ఇన్కమింగ్ ఎడ్జ్ దట్ కంటెంట్స్. ఓకేనా? సో ఇక్కడ చూస్తే ఇప్పుడు ఇది ఒకటే, జాన్ అనేది ఒకటే ఇన్కమింగ్ ఎడ్జెస్ని కంటైన్ చేసుకొని ఉంది. ఇక్కడ లవ్స్ కూడా ఒకటే ఇన్కమింగ్ ఎడ్జెస్ని కంటైన్ చేసుకొని ఉంది. ఇక్కడ హరిణి కూడా ఇన్కమింగ్ ఎడ్జెస్ని కంటైన్ చేసుకొని ఉంది. ఇప్పుడు ఈ రూల్స్ అనేటివి మనకి కరెక్ట్ ఉన్నది దీనికి. సో ఇది మనకి మినిమం స్పానింగ్ ట్రీ. ఇప్పుడు మనకి మినిమం స్పానింగ్ ట్రీ వెయిట్ ఎంత? ఇక్కడ నుంచి 1 వెళ్తుంది, 1 ప్లస్ ఇక్కడ నుంచి 1 వెళ్తుంది, 1 అండ్ రూట్ నుంచి మళ్ళీ లవ్స్కి 1 వెళ్తుంది ప్లస్ 1. ఇది మినిమం స్పానింగ్ ట్రీ. ఓకేనా? దీనికి మనం ట్రీ ఎలా వేస్తామంటే
ఇంకా చూడండి ట్రీ దీనికి ఎలా వేస్తామంటే ఫస్ట్ మనకి వర్బ్ ఏంటిది లవ్స్ కదా. సో లవ్స్ ఇక్కడ దేనిపైన డిపెండ్ అవుతుంది, జాన్ అండ్ హరిని. రూట్ నుంచి తీసుకుంటున్నాం. రూట్ నుంచి వర్బ్ ఏంటి లవ్స్ అండ్ జాన్ అండ్ హరిని. ఇది మనకి ట్రీ. ఓకేనా, దిస్ వన్. ఇప్పుడు చూడండి ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1, వెయిట్ కూడా 3 మనకి. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నా. ఫస్ట్ మనకి క్వశ్చన్ ఇంకొకటి ఇలా ఇచ్చిండు, దేవిక సా అశ్విత అని ఇచ్చిళ్ళు. రూట్ నుంచి మనకి ఫస్ట్ మీకు డిపెండెన్సీ పార్సింగ్ అంటే తెలియాలి. సో డిపెండెన్సీ పార్సింగ్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మీరు చూడండి. ఇక్కడ మనకు మెయిన్ వర్బ్ ఏంటిది, వర్బ్ని కన్సిడర్ చేస్తాం డిపెండెన్సీ పార్సింగ్లో. ఫస్ట్ వర్బ్ ఏంటిది సా అనేది తీసుకోండి. సా అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది మనకి, దేవిక అండ్ అశ్విత. ఓకేనా, సా దేవిక అశ్విత. ఓకే, ఇక్కడ ఈ సా అనేది దీనిపైన డిపెండ్ అవుతుంది. ఇలా చూడండి 30 తీసుకోండి. ఇక్కడ ఈ సా అనేది దీనిపైన డిపెండ్ అవుతుంది, దేవిక 30. ఓకే 30. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏముంది, రూట్ ఉంది. ఓకే, రూట్ ఉంది. అండ్ ఇక్కడ రూట్ అనేది మనకి ఈ మినిమంగా ఇక్కడ నుంచి మనకి రూట్ అనేది ఇక్కడికి 9 వెళ్తుంది అశ్వితకి. ఓకేనా, అండ్ ఇక్కడ నుంచి 10 వెళ్తుంది సా. మనకి వర్బ్కి ఏదైతే వెళ్తుందో ఇప్పుడు దాన్ని కన్సిడర్ చేయాలి. ఓకేనా, రూట్ నుంచి వర్బ్కి ఏదైతే వెళ్తుందో దాన్ని కన్సిడర్ చేస్తాం ఇందులో. ఓకేనా, రూట్ నుంచి వర్బ్కి వెళ్ళేది మనకి 10. ఓకే, నెక్స్ట్ మనకి రూట్ నుంచి ఇక్కడ కనెక్షన్ ఉండాలి కదా, రూట్ నుంచి దేవికకి వెళ్ళేది ఎంత, 9. ఇక్కడ నుంచి 9. అండ్ ప్రతి నోడ్ ఓన్లీ సింగిల్ ఇన్కమింగ్ ఎడ్జెస్ని కంటైన్ చేసుకొని ఉండాలి. అశ్విత సింగిల్ ఇన్కమింగ్ ఎడ్జెస్ అంటే ఏం లేదు, దీని నుంచి ఇక్కడికి వచ్చేది ఏవైతే యారోస్ ఉన్నాయో వాటిని కౌంట్ చేయండి మీకు తెలియకపోతే. ఇక్కడ నుంచి ఓన్లీ 1 యారో ఉంది, సాకి కూడా 1 యారో ఉంది, కానీ దేవికకి 2 యారోస్ ఉన్నాయి. ఓకేనా, ఇందులో మీరు మనకి రూట్ నుంచే కనెక్షన్ అనేది ఉండాలని నేను చెప్పిన. సో ఈ ఎడ్జెస్ని మనం కట్ చేస్తాం, ఈ ఎడ్జ్ అనేది మీరు డ్రా చేయకూడదు. ఓకేనా, ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి వెయిట్ ఎంత వచ్చిందో తెలుస్తుంది. మినిమం స్పానింగ్ ట్రీ 9 + 10 + 30 ఎంత, 49 వెయిట్. ఓకేనా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.